VG24 న్యూస్కి స్వాగతం. భీమారం బుడ్రాయి వద్ద అక్రమంగా నిర్మిస్తున్న రోడ్డు, డ్రైనేజీల పనులను వెంటనే నిలిపివేయాలి. మాజీ అధ్యక్షుడు అట్కం రవీందర్ గౌడ్ డిమాండ్. గ్రేటర్ వరంగల్ 55వ డివిజన్ పరిధిలోని భీమారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ డివిజన్ అధ్యక్షుడు అట్కం రవీందర్ గౌడ్ ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, భీమారం గ్రామంలో అభివృద్ధి పనుల పేరుతో నాసిరకం రాగడి మట్టి తెచ్చి రోడ్డు, డ్రైనేజీలను కాంట్రాక్టర్ నిర్మిస్తున్నారని, అటు నాసిరకం పనులను స్థానిక ఎమ్మెల్యే కె నాగరాజు చర్యలు తీసుకొని సదర్ కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకొని బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. గోపాలపురం చెరువు అభివృద్ధి పనులు పేరుతో తీస్తున్న రాగడి మట్టిని భారీ జేసీబీ క్రేన్ల సాయంతో టిప్పర్లతో రాత్రి వేళల్లో ప్రైవేట్ వాహనాలు ఎస్గార్డ్గా పెట్టి రాగడి మట్టిని భీమారంలోని బొడ్రాయి సమీపంలో రోడ్డు, డ్రైనేజ్ నిర్మాణాలకు పోసి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఈ నిర్మాణాల వల్ల ఎప్పటికైనా ప్రజల ప్రాణాలకు హాని కలిగే అవకాశం ఉందని తెలిపారు. నాసిరకం రోడ్డు, డ్రైనేజ్ల నిర్మాణ పనులు చేస్తూ కాంట్రాక్టర్లతో అధికారులు కుమ్మక్కై డబ్బులు దోచుకుంటున్నారని 55వ డివిజన్ బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు అట్కం రవీందర్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమారం గ్రామంలో అమలుకు నోష్కర్ పనులు, అభివృద్ధి పనులు వదిలేసి ఊరికి అవతల రోడ్డు, డ్రైనేజ్ల నిర్మాణం ఎవరి లాభం కోసం చేస్తున్నారని, ప్రజాధనాన్ని కాంట్రాక్టర్ల పేరుతో వృధా చేస్తూ కమిషన్లు దంచుకుంటున్నారని విమర్శించారు. భీమారం మెయిన్ రోడ్లో అనేక యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని, యూటర్న్ లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానిక వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు పట్టించుకోకుండా భీమారం బస్టాండ్లో డివైడర్స్ తొలగించాలని తెలిపారు. పలుమార్లు ఇదే సమస్యలపై అధికారులకు స్థానిక ఎమ్మెల్యేని కలిసి విన్నవించుకున్నా ఇప్పటికీ స్పందన లేదని, గ్రామంలో ప్రజలకు అవసరం లేని దగ్గర అభివృద్ధి పేరుతో డబ్బులు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఇరిగేషన్, మైనింగ్ అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఏమీ పట్టనట్టుగా వహిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. తక్షణమే ఆ రాగడి మట్టిని అక్కడి నుండి తీసివేయాలని, మొరంతో రోడ్డు పనులు చేసేలా, అలాగే మట్టి కుంభకోణం వెనుక ఉన్నవారిని ఎమ్మెల్యే కె నాగరాజు గుర్తించి తగిన బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నామని తెలిపారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని, ముందస్తు ప్రణాళికలు లేకుండా కేవలం నాలల కబ్జాను ముప్పును అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూ అక్రమంగా అక్కడ చేసే రోడ్డు, డ్రైనేజీల వద్ద భీమారం ప్రజలు వరద ముప్పునకు గురయ్యే ప్రమాదం ఉంటుందని గుర్తు చేశారు. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు విక్టరీ బాబు, గ్రామ పార్టీ అధ్యక్షుడు రాయకండి సురేష్, నాయకపు శ్రీనివాస్, పోరెడ్డి శ్రీనివాసరెడ్డి, యువ నాయకులు గుంజ సాయి కుమార్, నాతి సమ్మయ్య, పోగుల రమేష్, ఉప్పు ప్రభాకర్, బేతెల్లి వినయ్, ఉప్పు రమేష్, ఎర్రపల్లి సంపత్రావు, పల్లపు రవికుమార్, బూర రోషన్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, రమేష్ అన్న నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. నా పేరు అటికం రవీందర్, 55వ డివిజన్ మాజీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని. ఈరోజు విలేకరుల సమావేశానికి ఇచ్చేసినటువంటి 55వ డివిజన్ బీఆర్ఎస్ నాయకులకు, కుటుంబ సభ్యులకు మరియు అలాగే పత్రికా విలేకరులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ప్రెస్ మీటు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భీమారం నుండి చింతగట్టుకు పోయే దారిలో అభివృద్ధి పేరుతోని అక్రమ దందా చేయడం జరుగుతుంది. ఈ అక్రమ దందా గోపాలపురం చెరువులో నుంచి మట్టి, రాగడి మట్టిని తీసుకొచ్చి అభివృద్ధి పేరుతోని చింతగట్టు రోడ్డుకు పోవడం జరుగుతుంది. ఈ రేగడి మట్టిని అమ్మడానికి గోపాలపురం కాంట్రాక్టర్ ఎవరు, గోపాలపురం చెరువు కాంట్రాక్టర్ ఎవరు, కొనడానికి భీమారంలో ఉన్నట్టే ఈ కాంట్రాక్టర్ ఎవరు, దానికి సంబంధించింది కూడా పూర్తి స్థాయిలో మా దగ్గర ఎవిడెన్స్ ఉంది, లైవ్ వీడియో ఉంది. అన్ని విధాలా మేము చూసిన తర్వాతనే చేయడం జరిగింది. ఈ యొక్క వార్త కూడా ప్రముఖ పత్రికలలో అన్నిట్లలో కూడా వచ్చినా కూడా కాంట్రాక్టర్కు భయం కానీ బాధ్యత కానీ ఎలాంటిది లేదు. ఏం చేస్తారు అనే ఆలోచన తప్ప, మేము అధికార పార్టీ వాళ్ళ అండదండలతో కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నాం తప్ప మీతోనే కాదు మీరు అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరుగుతుంది. ఎవరైనా డెవలప్మెంట్ చేయాలంటే కొన్ని లక్షల రూపాయల డెవలప్మెంట్ను ఊరు బయట చేస్తున్నారు. అదే వ్యర్థం, అది అక్కడికి రాదు. ఊళ్ళే గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి, కానీ ఆ సమస్యలను పట్టించకుండా ఊరవుతల ఆ వర్క్ ఎవరికీ ఉపయోగపడదు. అయినా మేము ఏం మాట్లాడాలి, అభివృద్ధిని ఎందుకు అడ్డుకోవాలన్న ఆలోచనతో మేము ముందుకు పోయినాం. చూసినాం ఆడ మొరం పోయవలసిన తరుణంలో అక్కడ నాసిరకం వర్కులు చేసుకుంటూ రేగడి మట్టిని పోసి 13,000 టిప్పర్ కాస్ట్, 13,000 మొరం అయితే ఈ టిప్పర్ కాస్ట్ వచ్చి 6,000 రూపాయలతో కొని గోపాలపురం చెరువులో అభివృద్ధి పేరుతో చేస్తున్న దందాలో ఇదొక భాగం. ఈ టిప్పర్లకు ఎస్కాట్ వాహనాలు ఈ టిప్పర్కు రాత్రి వేళలు తప్ప డే టైంలో వీళ్ళు వర్క్ చేయరు.
రాత్రి వేళల 10 తర్వాత నుండి తెల్లవారు 5 గంటల వరకు ఈ వర్క్ నడుస్తూనే ఉంటుంది. ఇక్కడ ఒక్కనే కాదు, వేరే దగ్గర కూడా నడుస్తుంది. కానీ మా దగ్గర మాత్రం, మా డివిజన్లో మాత్రం ఈ ఒకటి ఎవిడెన్స్ ఉంది కాబట్టి, వీడియో ఉన్నది కాబట్టి మేము క్లియర్గా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ యొక్క దందా స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారికి తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా? నేను ఈ పత్రికా ముఖంగా డిమాండ్ చేస్తున్నా. తక్షణమే ఆ కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. ఆ కాంట్రాక్టర్ పెట్టినటువంటి నాసిరకం మట్టిని అక్కడి నుంచి తీసివేయాలని మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా అనేక అక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. మేము ఇదే స్థానిక ఎమ్మెల్యే గారి మీద ఉన్న గౌరవంతో పేపర్లకు వచ్చినా కూడా దాదాపు 12 రోజుల టైం, 7వ తారీఖు నుండి ఇవాళ 19వ తారీఖు వరకు మేము వెయిట్ చేసినాం. ఎమ్మెల్యే గారు ఇకనన్నా స్పందించి ఈ యొక్క నాసిరకం మట్టిని తీసుకుపోయి కాంట్రాక్టర్కు బుద్ధి చెప్పి అక్కడ మంచి వర్క్ చేస్తారు కావచ్చు అనుకున్నాం. మీరు చూడండి, గోపాలపురం చెరువులోని రాత్రి 11:30 తర్వాత టిప్పర్ ఏ విధంగా బయటకు వస్తున్నది, దాని వెనుక ఎస్కార్డ్ ఎట్లా పనిచేస్తున్నారు, ముందు ఎట్లా ఎస్కార్డ్ పనిచేస్తున్నది, ఈ పోసే క్రమంలో మట్టి ఎక్కడి వరకు వస్తున్నది అనేది పూర్తి డీటెయిల్స్ ఉంది. గోపాలపురం చెరువు, తులసి బార్, మన ఎస్డిఎల్సి సెంటర్, కేయూ సెకండ్ గేట్, భీమారం ఇందిరాగాంధీ స్టార్చ్ నుంచి అని మీదుగా లోపలికి వచ్చి ఆడ పొడ్రాయి తర్వాత శ్రీదేవి పోయి అక్కడ పోయి పెట్టుకుంటే ఆ క్రమంలో కూడా మేము అడగడం జరిగింది. ఎందుకు చేస్తున్నా అంటే ఆయన ఆయనకి ఏంటంటే మీరేం చేస్తారు, ఆయన ఫోటోతో సహా ఉన్నది కాంట్రాక్టర్కు భయం కానీ భక్తి కానీ ఏమీ లేదు. ఇదే ప్రజాపాలన, ఇదే నా ప్రజాపాలన అని మేము ఖండిస్తున్నాం. ఈయన కాంట్రాక్టర్ 6,000 రూపాయలకు రాగడి మట్టి కొనుకొచ్చి పోయడానికి ఈ కాంట్రాక్టర్ ఎవరు? 6,000 రూపాయలకు అమ్మడానికి గోపాలపురం చెరువులో మట్టి అమ్మడానికి ఆ కాంట్రాక్టర్ ఎవరు? మరి ఈ ఇద్దరు కాంట్రాక్టర్లు కలిసి అభివృద్ధి చేస్తున్నారా? అభివృద్ధి పేరుతోని దందా చేస్తున్నారా? ఈ కాంట్రాక్టర్ల వెనుక కాంగ్రెస్ నాయకులు ఉన్నారా, లేకపోతే కాంట్రాక్టర్లే ఈ దందా చేస్తున్నారా? కాంట్రాక్టర్లు దందా చేస్తే ఎమ్మెల్యే గారు తక్షణమే దీనిపై స్పందించి ఎమ్మెల్యే గారు తగిన వాళ్ళకు బుద్ధి చెప్తారా? లేదంటే మేము విడుదల వారిగా దీన్ని ఉధృతం చేయాల ఉద్యమం అనేది కూడా మేము ఈ పత్రికా ముఖంగా ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది లేకపోతే వాళ్ళు అనరు ఇక్కడెక్కడ అని. దీనికోసం కూడా దాదాపు 6 రోజుల టైం పట్టింది తీసుకోవడానికి. కూడా బెదిరించడం, ఎవరైనా పోతే బెదిరించడం, మీరెవరు, ఇదేంది అదేంది. అభివృద్ధి పేరుతోని దందా చేస్తున్నారు. ఈ దందా కరెక్ట్ కాదు. మీరు ప్రజాపాలన చేయండి, అవినీతి పాలన వద్దు. దీనిపైన తక్షణమే స్పందించి స్థానిక ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తున్నాం. తక్షణ స్పందించి దీనిపై వివరణ ఇచ్చి చర్యలు తీసుకొని వాళ్ళని ఈ ఇద్దరు కాంట్రాక్టర్లను కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టవలసిందిగా విజ్ఞప్తి. దందా జరుగుతున్నా కూడా ఈ ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు కూడా ఎవరు కూడా పట్టించుకోరు. ఎవరి నోటీసులో కూడా ఉన్నదా లేదా తెలియదు. పేపర్కి వచ్చింది, మరి పేపర్ కటింగ్ ద్వారా చూసిన తర్వాత మరి ఎక్కడి నుంచి తెచ్చినో ఏంది అనేది కూడా ఆయనను అడిగితే ఈ పేపర్ కటింగ్ ద్వారా కూడా ఒక అన్నోన్ పర్సన్ పంపించి ఎక్కడ తెత్తాలి ఈ మట్టి, మరి మాకు కూడా అవసరం ఉన్నది అని అంటే షాంపేట దగ్గర తెస్తా అన్నట్టు. షాంపేట దగ్గర తెచ్చేది గోపాలపురం చెరువు దగ్గర తెచ్చేది. షాంపేట దగ్గర తెచ్చినా అన్నాకంటే మేము దీన్ని లైవ్లో తీయడం జరిగింది. ఈ టిప్పర్లకు కూడా ఎస్కార్డు. ఇంత పెద్ద అవినీతి జరుగుతున్నా కూడా ఎమ్మెల్యే గారికి తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా? మరి తెలియక జరిగితే ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు, అధికారులు ఏం చేస్తున్నారు? ఖచ్చితంగా ఈ వీడియో మీ అందరికీ షేర్ చేయమంటే షేర్ చేస్తా. ఉంది, లైవ్ ఉన్నది. దయచేసి దీని మీద చర్య తీసుకోవాల్సిందే తప్ప మేము ఊరుకునేదైతే లేదు. ఎట్టి పరిస్థితిలో కూడా మీ పత్రిక ముఖంగా మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఆ రాగడి మట్టిని ఆ కాంట్రాక్టర్తో అక్కడి నుంచి తీసేయాలి. ఫస్ట్ భీమారంలో అనేక సమస్యలు ఉన్నాయి.
అనేక సమస్యలు ఉన్నాయి. మేము ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా అది చేసినా కూడా ఎక్కడ కూడా అది భీమారం మెయిన్ రోడ్ దగ్గర డివైడర్ తీయలేని పరిస్థితి. ఊరవతల మాత్రం డ్రైనేజ్ కడతారు. ఎవరి లబ్ధి కోసం? ఊళ్ళో యూటర్న్ చేసుకొని పోయే క్రమంలో గత 20-25 రోజుల క్రితము దుర్గామాత టెంపుల్ దగ్గర దాదాపు 6 గాయపడ్డారు. ఒకటే యాక్సిడెంట్లో 6 గాయపడ్డారు. దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఇరుకు రోడ్లు నిన్న మొన్న కూడా పేపర్కి వచ్చింది. ఇరుకు రోడ్లు, దీన్ని పట్టించుకునే నాయకులు లేడు. భీమారం చెర్ల మొన్న కురిసిన చిన్న వర్షానికి జలామయం, ఒక స్విమ్మింగ్ పూల్ అవుతుంది. దాన్ని పట్టించుకునే నాయకులే. కానీ ఇల్లు లేని దగ్గర వాళ్ళు ఒక డ్రైనేజీ పేరుతోని ఈ దందాకు తెరలేపిల్లు. ఇది తక్షణమే వీళ్ళు విరమించుకొని భీమారంలో 55వ డివిజన్లో ఉన్న అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి తప్ప